ఓ రోజో భక్తుడు గుళ్ళో దేవుడితో, స్వామి, మీరు అస్తమానం నుంచొని బాగా అలసిపోతారేమో కదా, రేపు మీ చోట నేను నుంచుంటాను, కనీసం ఒక్కరోజైనా హాయిగా విశ్రాంతి తీసుకోండి అని అంటాడు. అందుకా దేవుడు, నీ వల్ల అవుతుందా, బాగా ఆలోచించుకొని చెప్పు అని అంటాడు. ఓ, ఎందుకు కాదు, ఎంచక్కా భక్తులు సమర్పించే కానుకలు తీసుకుంటూ వాళ్ళు సమర్పించే రుచికరమైన నైవేద్యాలు ఆరగిస్తూ మహా ఆనందంగా ఉండగలను అని అంటాడు. అందుకా దేవుడు చిరునవ్వుతో, అలా కానివ్వు, నీ సంతోషం నేనెందుకు కాదంటాను అని ఆ చోటు భక్తుడికిచ్చేస్తాడు. తెల్లారుతుంది. దైవదర్శనానికి భక్తులు రావడం మొదలవుతుంది. రావటమే పద్ధతి పాడు లేకుండా క్యూలో చంటి పిల్లలున్నారా లేక ముసలివాళ్లున్నారా అని కూడా లెక్క చేయకుండా ఒకరికొకరు తోసుకుంటూ వస్తారు. ఇక దేవుడు ముందుకొచ్చిన మొదటి భక్తుడు, ఏంటి దేవుడా, నేను కారు కావాలని దండం పెట్టుకున్నాను, కానీ అతి కష్టం మీద బైక్ ఇచ్చావు. రెండవ భక్తురాలు, నెలకు 5-6 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ భర్తనిమ్మంటే ₹1,00,000 సంపాదించే మామూలు ఉద్యోగస్తునిచ్చావేంటి? ఇంకో భక్తుడు, నా జీవితాన్నే నాశనం చేశావు, ఎన్నో లోన్లు తీసుకొని తెరిచిన నా ఫ్యాక్టరీని మంటల్లో తగలబడేలా చేశావు. మరో భక్తుడొచ్చి, నా పిల్లలు సిగరెట్టు మందు తాగి నాశనమైపోతున్నారు, వాళ్ల చేత ఆ దరిద్రపు అలవాటు మానిపించమని కోరిన ఒక్క కోరిక కూడా తీర్చలేవా అంటూ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఏదో ఒక వంకతో దేవుణ్ణి నిలదీస్తూనే ఉన్నాడు. రోజు ముగిసి గుడి కట్టేశాక దేవుడి చోటు నుంచున్న భక్తుడెళ్ళి దేవుడి పాదాలపై కుప్పగొలిపోతాడు. అప్పుడు దేవుడు నవ్వుతూ, ఒక్కరోజుకే నీ పరిస్థితి ఇలా ఉంటే ప్రతిరోజు నేనెన్నవస్థలు పడుతున్నానో ఆలోచించు. కారు భారం ఎక్కువై ఈఎంఐ కట్టలేవని బైక్ ఇప్పించినా ఆనందపడరు. ఎక్కువ సంపాదించే భర్తొస్తే పని ఒత్తిడి ఎక్కువై నిన్ను పట్టించుకోడని నీ మంచి కోసమే అలా చేశా అంటే నమ్మరు. విషవాయువు వదిలి వాతావరణానికే ముప్పు తెచ్చే ఫ్యాక్టరీ తగలబడినా నన్నే నిలదీస్తున్నారు. పిల్లలు సిగరెట్టు మందు మానేయట్లేదని నన్ను తిడితే ఎలా? తనకున్న చెడు అలవాటు వల్లే తన పిల్లలు చెడిపోతున్నారని ఎందుకు తెలుసుకోడు మనిషి? ఇవన్నీ వింటున్న భక్తుడు నోరెళ్లబెట్టి మౌనంగా ఉండిపోతాడు. చివరికి దేవుడు అంటాడు, నన్ను కోరికలు కోరడానికే వస్తున్నారు, కనీసం అప్పుడప్పుడైనా నన్ను కలవడానికి రండి. హైందవ ధర్మాన్ని ఇంకా ముందుకు నడిపించడానికి మేం చేస్తున్న కృషిలో మీరు భాగస్వాములు అవ్వాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా స్క్రీన్పై కనిపిస్తున్న అకౌంట్ నెంబర్కి మీకు తోచిన రుసుము చెల్లించవచ్చు. మీరెంత చెల్లించినా ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా ప్రతి రుసుము ప్రేమపూర్వకంగా స్వీకరించబడతాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు శాంతి గౌతమి కూతురు అని నా పేరు కనిపిస్తేనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలరు.